ప్రియుడు ఆయన. తర్వాత పూర్ణాయ నమః సకలైః కామైః సకలాభిః శక్తిభిశ్చ సంపన్నః ఇది పూర్ణః. సర్వ కామనలు ఆయనకి తీరిపోయి ఉన్నాయి, కొత్తగా ఆయన తెచ్చుకోవడానికి ఏం లేదు. నిత్య తృప్తుడు ఆయన, జ్ఞానస్వరూపం, జ్ఞానమే కాబట్టి. అందుకని ఆయనకి సర్వశక్తులు ఉన్నాయి, సర్వ సంపన్న ఐశ్వర్యాలు కూడా తమనే ఆశ్రయించి ఉంటాయి కాబట్టి పూర్ణుడు ఆయన. తర్వాత పూరయితాయ నమః. నా కేవలం పూర్ణయేవ పూరయితావ సర్వేషాం సంపద్భి. ఎంత గొప్ప మాట అంటే ఆయన పూర్ణుడే కాదు, ఆయన ఆశ్రయించిన వాళ్ళని కూడా పరిపూర్ణుడని చేస్తారు పరమాత్మ. పరిపూర్ణత ఎప్పుడు దొరుకుతుందండి? మోక్షం వస్తే, అంటే జ్ఞానం ఇస్తాడు అంటున్నారు అన్నమాట. అదే పూర్ణమద పూర్ణమిదం అని చెప్పి కూడా అక్కడ చెప్పేది. పుణ్యాయ నమః. స్మృతి మాత్రేణ కల్మషాని క్షపయతి ఇది పుణ్యః. స్మరించినంత మాత్రాన పుణ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన పేరే పుణ్యుడు. పుణ్యం ఇవ్వడం కాదు, ఆయన పుణ్యమే, ఆయన పుణ్యస్వరూపంగా ఉన్నాడు. అందుకే పుణ్యము ఆనంద స్వరూపం అవుతుంది. పుణ్య విశేషం ఉంటే ఇంట్లో ఆనందం మిగులుతుంది, లేదా ఎంత డబ్బు ఉన్నా కూడా ఏదో ఒక దుఃఖం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పుణ్య విశేషం లేకపోవడం. ఎందుకు? పుణ్య విశేషము శ్రీ మహావిష్ణువే అయి ఉన్నారు. పుణ్యకీర్తయే నమః. పుణ్యాకీర్తిరస్య యతః పుణ్యమావహత్యస్య కీర్తిర్ నృణామితి. పుణ్యకీర్తి, ఆయన కీర్తి కూడా ఏముందంటే అన్ని పుణ్య విశేషములే. ఆయన కీర్తి, ఆయన చదువుతూ ఉంటే ఆయన చరిత్ర కూడా మనకి పుణ్యం వస్తూ ఉంటుంది. ఆయన కీర్తిని తలుచుకోగా, ఆయన చరిత్ర తలుచుకోగా మనకి కీర్తి వస్తూ ఉంటుంది. వీరికి రామాయణం వచ్చింది, వీరికి భాగవతం వచ్చింది అంటారు. ఎందుకు? భాగవత రామాయణాలు ఆయన స్వరూపమే అయి ఉన్నాయి అని. ఆయన యొక్క చరిత్ర ఆయనకి అభిన్నము. అందుకే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి. ఎందుకు ఎక్కడెక్కడ రామాయణం చదువుతున్నా, రామనామం జరుగుతున్నా హనుమంతుల వారు వస్తుంటే రామ కథకి రామనామానికి రాముల వారికి అభేదము అది తెలిసిన వాడు హనుమంతుల వారు కాబట్టి ఆయన వచ్చి కూర్చుంటూ ఉంటారు. అందుకని అత్యున్న కీర్తి అది, ఆ స్మరణలోనే పరమాత్మ ఉన్నారు. అనామయాయ నమః. అంతరైర్బాహ్యైర్వ్యాధిభిః కర్మజైర్న పీడ్యత ఇది అనామయః. లోపల కానీ బయట కానీ ఏ మానసిక శారీరక రోగములు ఎప్పుడూ లేనివాడు. ఏ అవతారాలు తీసుకుని ఎప్పుడైనా కృష్ణుడికి తలనొప్పి వచ్చిందండి, రాముడికి చేతుల్లో అవుతాయి, ఎక్కడన్నా విన్నామా? ఎక్కడా ఉండదు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చాలా అంటారు. రాముడు అంతకాలం ఉన్నాడు ఆయన రాజ్యాన్ని, ఎప్పుడూ లేదే అట్లా 11,000 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన. అందుకనే అంత దృఢంగా శారీరకంగా మానసికంగా ఆయన దృఢముగా ఉంటాడు. అందుకే అలాంటి వాడిని అలాగ మనము తలుచుకుంటే మనము కూడా శారీరకముగా మానసికంగా ఆరోగ్యముగా ఉంటాం. దాన్నే అనామయాయ నమః అని మనం ఆయన్ని స్మరించాం. వాటికి ఆఖరి నామాల గుంపు 74వది. ఇది చిన్నదే, ముఖ్యమైనది. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదో వాసుదేవో వసు మనాహవి. వసు శబ్దం ఎక్కడ వచ్చినా ఐశ్వర్యానికి సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ అమ్మవారిని వసుధ అన్నా, ఇక్కడ వసు శబ్దంతో ఉన్న వాసుదేవుడు అన్నప్పుడు జ్ఞాన సంబంధం. కానీ వసు శబ్దంతో ఎప్పుడు కూడా ఐశ్వర్యం, ఇళ్లల్లో ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యములు నిలబడాలి అంటే ఈ నామాల గుర్తుని ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ భక్తి శ్రద్ధలు, లేకపోతే పనికిరాదు మళ్ళీ. అందుకని మనోజవుడు మనోజవాయ నమః. మనసా వేగ ఇవ వేగోస్య సర్వగతత్వాత్ మనోజవ. ఆయన మనస్సు చాలా వేగమైనది, మనలాగా కాదన్నమాట ఎప్పుడు. అందుకే రణరంగ ధీరుడు. ఏ పని చెప్పండి ఆలోచిస్తానండి. మనకు భర్తృగారు చెప్తారు, ఆరంభించరు నీచ మానవ విజ్ఞాయాత సంతరస్తులై అని చెప్పి ఆరంభించి పరిత్యజింతురు అని చెప్పి మధ్యములు అంటారు. అంటే 3 స్థాయిలో చెప్తారు. ఎవరైనా పలానా చేద్దామండి, అబ్బా మన వల్ల ఏమవుతుందండి అని అంటారు. నీచ స్థాయి అంటే నీచులంటే మనం వ్యవహారం తక్కువ స్థాయి వాళ్ళని అర్థం. అది ఒకటి. కొందరు ఏమంటారు, ఆరంభిస్తారు పాపం, 40 రోజులు పారాయణ అన్నారు అనుకోండి, చేస్తారు 10 రోజులు, చాలండి పుణ్యం వచ్చేస్తుంది ఎట్లా అట్లా అని మధ్యలో ఆపేస్తూ ఉంటారు. వాళ్ళు మధ్యములు. ఆరంభించినా కూడా దాన్ని పూర్తిగా
సాధించే వాళ్ళు ఉంటారు కొందరు, వారు ఉత్తములు అని చెప్పారు భర్తృహరి. అలా ఉండాలి. అందుకే మనస్సు బలంగా ఉండాలి. ముందు సంకల్పమే మనం చెయ్యగలము. ఇప్పుడు విష్ణుదాసనామాలు 1000 నామాలు పట్టుకుని మన వల్ల అవుతుందా అంటే ఇంకా పోయినట్టే. సంకల్ప బలం కావాలి ఎప్పుడూ కూడా. అందుకే అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపం. ముందు ఇచ్ఛ సరిగ్గా ఉండాలి, మనస్సులో బలం ఉండాలి. అందుకే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం. ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఆయన శిష్యులు భక్తులు అలా ఉన్నారు. ఆయన భక్తులు అలా ఉండాలి, మనందరం కూడా మనోజవం. ఎందుకంటే ఆయన మనోజవుడు కాబట్టి దృఢత్వం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా. ఎందుకంటే ఈ దేవతల ఆరాధన, ఈ భగవద్గీత లాంటి జ్ఞానం సంబంధించి తెలుసుకోవాలన్నప్పుడు వీళ్ళు మొట్టమొదట ఏం చెప్తారంటే ఇదేదో డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చెప్పే సబ్జెక్టు అలా మొదలెడతారు. మీకు అనారోగ్యాలు ఉన్నాయా, ఇంటి సమస్యలు ఉన్నాయా, కలిసి రావట్లేదా, అయితే భగవద్గీతలో చేయండి. తప్పండి, చాలా తప్పు. ఇదం నా తపస్కాయ నా భక్తాయచ అని చెప్పి నా శుశ్రవే అని గీతలో చెప్పారు. తపస్సు లేని వాడికి, నా భక్తుడు కాని వాడికి, వినాలన్న కోరిక లేని వాడికి గీత చెప్పొద్దన్నారు. వీటికి కాదు, అర్జునుడికి ఇవేమీ లేక కాదు విన్నది, జ్ఞానం కావాలి కాబట్టి విన్నాడు అర్జునుడు. అందుకని మనం ఆలోచించాలి, దేనికి ఈ విద్యలన్నీ వింటున్నాము, జ్ఞానం గురించి వింటున్నాము. మనస్సు దృఢముగా ఉండాలి. బలిష్టో దృఢిష్టో అంటారు ఉపనిషత్తులో. బలంగా ఉన్నవాడికే జ్ఞానం భాషిస్తుంది. అయితే ఇలా ఉన్నవాళ్ళు వినొద్దంటే వినండి, కానీ ఆగిపోవద్దు. అందుకు కాదు, పరమార్థాన్ని తెలుసుకోవడానికి వినండి అని. తర్వాత తీర్థకరాయ నమః. చతుర్దశ విద్యానాం బాహ్యః విద్యా సమయానాం చ ప్రణేత ప్రవక్త చేతి తీర్థకరః. చతుర్దశ విద్యలు అంటారు. విద్యలు అంటే 14 విద్యల్ని ముఖ్యంగా చెప్తారు. ఆ విద్యా స్వరూపులుగా పరమాత్మయే ఉన్నారు. విద్యలు భాషించాలంటే పరమాత్మ అనుగ్రహంతోనే అన్నమాట. అందుకే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైతవాసనం అన్నదన్నమాట. తోటకాచార్యుల వారి యొక్క భక్తిని చూసి శంకరుల యొక్క దృష్టిపాతం చేస్తే 14 విద్యలు భాషించారు. అది జగద్గురువులు అంటే. అవి ఏమిటంటే 4 వేదములు, 6 వేదాంగములు, అంటే పురాణములు, అలాగే మీమాంస ధర్మశాస్త్రములు, న్యాయశాస్త్రము. ఇవి 14 విద్యలుగా చెప్పబడుతూ ఉన్నాయి. తర్వాత వసురేతసే నమః. వసు సువర్ణం రేతోస్యేతి వసురేతా. వసు అంటే ఇక్కడ శబ్దంతో బంగారాన్నే చెప్తున్నారు. బంగారం ఎవరి తేజస్సుగా ఉన్నదో వారిని వసురేత అంటాం. బంగారానికి ఇప్పటికీ కూడా మన లౌకిక వ్యవహారంలో కూడా ఎందుకు అంత వాల్యూ అంటే అది వసురేతస్సు కాబట్టి ఈశ్వరుడి యొక్క తేజస్సు. కుమార సంభవం చూసినప్పుడు తెలుస్తుంది మనకు ఆ ఘట్టాలన్నీ కూడా. ఈశ్వరుని మళ్ళీ ఈయన ఆయన వేరన్న భ్రమలో ఇప్పటికైతే మనమైతే ఉండదు కనీసం. అలాగే వసుప్రద, తర్వాత వసుప్రదాయ నమః. చూసారా, వసు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అందుకే ఈ నామం చాలా గొప్పది. వసు ధనం ప్రకర్షేణ దదాతీతి సాక్షాత్ ధనాధ్యక్షోయం ఇతారస్తు తత్ప్రసాదా ధనాధ్యక్ష ఇది వసుప్రద. వసు శబ్దంతో ధనము చెప్పబడుతోంది, ఐశ్వర్యము చెప్పబడుతోంది. ఆయన చక్కగా చూసి భక్తులు ఎవరున్నారు, శిష్యులు ఎవరున్నారు, ఎవరికి అధికారం ఉన్నది, పుణ్యము ఎవరు ఆర్జించుకుంటున్నారు అని వారు చూసి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఒక కుచేలుడికి ఇచ్చినట్టు అని గుర్తుపెట్టుకోవాలి. కుచేలుడు మర్చిపోయాడు యథార్థానికి ఎందుకు వచ్చాడో కృష్ణ పరమాత్మ దగ్గరికి, కానీ ఆయన చూస్తూనే ఉన్నాడు ఎందుకు వచ్చాడు మనస్సులో కూడా. ఈయన వెళ్ళిపోయాడు. అయ్యో మా ఆవిడ తిడుతుందేమో, సరే నాకు అనవసరం, హాయిగా నా స్నేహితుడిని కలిశాను. భగవంతుడు ఆయనకు తెలీదా? భగవంతుడు అన్నప్పుడే తెలీదా ఆయనకి నా మనసులోనే వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ ఐశ్వర్యం అప్పటికే వచ్చేసి ఉన్నది. అందుకని వసుప్రదుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు. అలాగే సురారీణాం వసూని ప్రకరేషేణ ఖండయన్గా వసుప్రద అని అసురులను కూడా, అంటే మనకున్న ఏ అసుర స్వభావాన్ని కూడా సమూలముగా నాశనం చేస్తాడు. ఇలా పాపముగా ఉన్న అసురత్వాన్ని సమూలంగా నాశనం చేస్తాడు వసుప్రదుడు ఆయన. మళ్ళీ తర్వాతనే వసుప్రధాన నామం ఉంది, 2 ఉన్నాయి. మనోజవ తీర్థకరో వసురత వసుప్రద. వసుప్రదో వాసుదేవో 2 ఒకేసారి వచ్చాయి. దానికి అర్థం ఏమిటంటే వేరే. వసు ప్రకృష్టం మోక్షాఖ్యం ఫలం భక్తేభ్య ప్రదదాతీతి ద్వితీయో వసుప్రద. ఈ 2వ వసుప్రదకి మోక్షాన్నే భక్తులకి ఇస్తున్నాడు కాబట్టి వసుప్రద. అంటే
మొదట వసుప్రద అన్నది ధర్మ అర్థ కామములను ఇస్తున్నాడు ఐశ్వర్య రూపంలో. ఈ రెండో వసుప్రదము అన్నది మోక్షాన్ని ఇస్తున్నాడు. ఒక్క నిమిషం బడియాలి కదా. తర్వాతది వాసుదేవ. వాసుదేవ అనేది సహజంగా పరమాత్మ నామం. వాసుదేవ సర్వమితి అని ఆయన అదే చెప్తున్నాడు. నాకు ఎన్ని నామాలున్నా మీరు ఏ నామం గొప్పది అన్నా కూడా వాసుదేవ అన్నట్టే తెలుసుకోండి నన్ను అంటున్నాడు ఆయన. అది ఏమిటి అంటే ఇక్కడ వసుదేవస్య అపత్యం వాసుదేవ. వసుదేవుడి యొక్క కుమారుడు కాబట్టి వాసుదేవుడు. వాసనాథ్ వాసుదేవస్య అనేది ముందు చదివాం మనం, తర్వాత ఎలాగ వస్తుంది. వసుహు అన్న నామం మళ్ళీ ఉంది. వసవే నమః. వసంతి భూతాని ఇక్కడ వచ్చింది. అది వసంతి భూతాని తత్ర తేషువా వసతీతి వసుహు. ఏ సర్వభూతములు ఏమిటా భూతములు మళ్ళీ అంటే ఉపాధులే. స్థావర జంగమ భూతములు, కదిలేవి కదలివి, బ్రహ్మాది స్తంభ పర్యంతము సర్వ ఉపాధులలో కూడా ఎవరు నివసించి ఉన్నాడో ఆయన వసువు అని చెప్తున్నారు. అలాగే వసు అంటే వస్తే ఆచ్ఛాదయత్యాత్మ స్వరూపం మాయాయేతి వా వసు. వసు అంటే వస్త్రాన్ని వాససి అంటారు. ఆ వస్త్రంలాగా వస్తు శబ్దాన్ని వాడారు ఇక్కడ జగద్గురువులు. ఎందుకంటే ఆ ధాతువుని పట్టుకొని అంటే ఆ వస్త్రం దేనికి ఉపయోగపడుతుంది? ఈ శరీరం కనపడకుండా ఆచ్ఛాదన చేస్తుంది. అందుకే మాయాస్వరూపముగా ప్రకృతి స్వరూపంగా తన యొక్క నిజతత్వము చెడ్డవాళ్ళకి దుర్మార్గులకి కనపడకుండా ఆయన ఆచ్ఛాదన చేస్తున్నాడు కూడా. కాబట్టి వసు శబ్దంతో ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. చాలా తాత్వికమైన లోతైన అర్థం అన్నమాట మనకి. మాయాస్వరూపంగా ఉన్నాడు ఆయనే. విష్ణు మాయ, విష్ణు ఆయన మాయ ఒకటే, ఆయన కార్యం అది అర్థం చేసుకోవాలి. అంటే వసుమనాహ వసు మనసే నమః. అవిశేషేణ సర్వేషు విషయేషు వసతీతి వసుః తాదృశం మనోస్యేతి వసుమనాహ. సర్వభూతములందు సర్వ విషయములందు కూడా సంకల్ప మాత్రముగా ఉన్నవాడు కాబట్టి ఆయన వసుమనాహ అన్న శబ్దంతో ఆయన్ని మనము నిరంతరము నమస్కారం చేసుకోవచ్చు. అంటే సర్వ చక్కటి సత్సంకల్పములుగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత ఆఖరి నామం ఇవాళకి, ఈ నెలకి, ఈ పాఠానికి, ఈ ప్రవచనానికి హవిహి. హవిషే నమః. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి ముందు చదివాం మనం. అంటే సర్వము బ్రహ్మమయం జగత్ అన్న యొక్క దృక్పథంతో ఎవరైతే ఉంటారో ఆ అంటే ఏ పని చేస్తాను అంటే ఉదాహరణకు ఉపలక్షక న్యాయం బ్రహ్మార్పణం అన్నది. సర్వం పరబ్రహ్మార్పణం వస్తూ అన్నీ ఏ విషయం ఉన్నా కూడా అందుకే అలాంటి నడవడి ఉండాలి జీవితంలో. చెడ్డ పనులు చేసి ఇది కూడా చేయొచ్చా అండి, తినకూడదు తిరిగి ఇది కూడా బ్రహ్మార్పణం వచ్చా, అలా కాదు చెప్పింది. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో కాబట్టి అప్పుడు బ్రహ్మార్పణం అన్నప్పుడు బ్రహ్మహవిహి. ఇదే ఒక్క ఉదాహరణతో చెప్పినప్పుడు బ్రహ్మార్పణం అని ఎందుకు అంటున్నాం తాత్వికంగా అంటే ఇది వరకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. మనం ఒక యాపిల్ పండు, ఇంత పాలు, ఒక అరటిపండు, ఈ సీజన్లో మామిడి పళ్ళు, ఇంత పాయసము, ఇవన్నీ కూడా అర్చన మూర్తి దగ్గర పెట్టాము, చక్కగా నైవేద్యం పెట్టాము, నమస్కారం చేసుకున్నాం. తర్వాత ఆ శేషం అంటే ఆ ప్రసాదం స్వీకరించాలి. అప్పుడు ఏమని పిలుస్తాం అందరినీ? అయ్యా పాయసం పెడతానండి, యాపిల్ పండు ఇస్తాం అనరు, ప్రసాదం తీసుకోండి అంటారు. ముందు ఇవన్నీ యాపిల్ పళ్ళు, ఇది మామిడి పళ్ళు, ఇది అరటిపళ్ళు, ఇది పాయసము, ఇది పాలు, భిన్న భిన్నముగా నామరూపాల తేడా ఉండే. ఇప్పుడు ఏమైంది? బ్రహ్మార్పణం అయినప్పుడు అది నామరూపాలను కోల్పోయి సచ్చిదానందమే మిగిలింది. అందుకు ఆ శేషాన్ని మనము తీసుకుంటే మనము కూడా బ్రహ్మార్పణము అంటే ఈశ్వరార్పణ బుద్ధితో మన నడవడి ఉంటే మన నామరూపాలు దేహాత్మ భ్రాంతి పోయి జ్ఞానము తెలుస్తుంది. అంత గొప్ప నామది హవిషే నమః అన్నది చెప్తూ వాళ్ళకి నా ఉపన్యాసాన్ని ఉపసంహారం చేసుకుంటూ ఒకసారి నామస్మరణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ.
శారదే పాహి మాం శంకర రక్ష మాం. శారదే పాహి మాం శంకర రక్ష మాం. శారదే పాహి మాం శంకర రక్ష మాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं. सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. हर नमः पार्वतीपतये. हर हर महादेव. శాంతి శాంతి శాంతి. స్వస్తి మహాదేవ. వచ్చే నెల ఏది ఉందో నేను వారికి చెప్తాను, అప్పుడు మీరు ఉంటారు. శుభం. అది వచ్చే నెల తేదీలు అది నేను వారికి అందజేస్తాను, దాన్ని బట్టి మీరు ఇస్తాను.